శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఈ నెల 9వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనటానికి స్థానికులతో పాటు పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తజన సందోహంతో శ్రీ సింహాచల అప్పన్న నమో నమః అనే నామంతో వైజాగ్ అంతా ప్రవాహంలా సాగే రోజు ఈ గిరి ప్రదక్షిణ రోజు. లక్షలాది మంది భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంటే భక్తుల్లో విశ్వాసం కూడా పెరుగుతుంది అన్నమాట. లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మా వంతు సేవగా మేము వారి నడకకి బలాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈ సంవత్సరం మేము వారి కోసమని టాటా గ్లూకోజెస్, బీజెట్స్, స్ప్రేస్, పెయిన్ కిల్లర్స్, లాలీపాప్స్, మెంతో ప్లస్ బాంబ్స్, వాటర్ సప్లైతో రెడీగా ఉన్నాం. మరెందుకు ఇంకా ఆలస్యం? ఆ అప్పన్న స్వామి ప్రార్థించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలు మీతో కొన్ని షేర్ చేసుకుంటా. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమైన దగ్గర నుండి మనం ఎక్కువగా విన్న పదం తొలిపావంచ. అసలు ఈ తొలిపావంచ అంటే ఏంటి? ఇది ఎక్కడ ఉంటుంది? తొలిపావంచ అంటే సింహాచలం కింద నుండి కొండపై గుడికి వెళ్ళే మెట్ల మార్గం దగ్గర మొదటి మెట్టు దగ్గర ఉన్న ప్రదేశాన్ని తొలిపావంచ అంటారు. ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉభయ దేవేరులతో చిన్న గుడి మండపంలో కొలువు తీరు ఉంటారు. ఇక్కడి నుండే భక్తులు కొబ్బరికాయ కొట్టి కాలినడకన తమ గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కిలోమీటర్లు గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి మరలా తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టినట్లయితే వారి గిరి ప్రదక్షిణ సంపూర్ణం అయినట్టు అర్థం. స్వామివారి పూలరథం మధ్యాహ్నం 3 గంటలకు తొలిపావంచ దగ్గర మొదలవుతుంది. అప్పుడే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేవారు. కానీ కొంతమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి రావటం వల్ల ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని మరలా తమ ఇంట్లకు వెళ్ళటానికి అనువుగా ఉండేటట్లు తెల్లవారుజామునే ఈ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టారు. అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏంటి? ప్రదక్షిణ అంటే కొన్ని పురాణాల్లో ఇలా చెప్తున్నారు. ప్ర అంటే సకల పాపాలు తొలగజేయనదే అని అర్థం. ధ అంటే తమ కోరిన కోరికలు, అంటే ధర్మబద్ధంగా ఉండే ఎటువంటి కోరికలైనా తీర్చేది అని. క్ష అంటే చూడండి ఏ కర్మ చేశాడో ఇంత బాధపడుతున్నాడు, సమస్య తెలియదు కానీ బాధపడుతూ ఉంటారు, అలాంటి కర్మ ఫలాలను కూడా తీసేసేది అని అర్థం. నా అంటే మోక్షాన్ని స్వామివారు మనకు ప్రసాదించేది అని అర్థం. కొంతమంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొండను సాక్షాత్తు ఆ కొండ మీద కొలువు తీరి ఉన్న స్వామివారుగా భావించి కొండ చుట్టూ తిరుగుతారు. మరికొంతమంది ఈ గిరి ప్రదక్షిణ చేసినట్లయితే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం లభిస్తుంది అని చెప్తారు. మరికొంతమంది అయితే ఈ గిరి చుట్టూ కొన్ని వేల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని, ఈ గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా వాటి నుంచి వచ్చే గాలిని మనం పీల్చడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తారు. ఏదైతే ఉంది, భక్తుల విశ్వాసం పెరుగుతుంది, భక్తుల సంఖ్య పెరుగుతుంది. చిన్న పెద్ద భేదం లేకుండా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. భక్తుల విశ్వాసం ఏమిటి అంటే స్వయంగా ఆ సింహాచల అప్పన్న స్వామి తమ వెనుక ఉంటూ వారితో ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తున్నారు అని నమ్ముతూ ఉన్నారు. కొండ చుట్టూ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయలేని వారి కోసం సింహాచల దేవస్థానం వారు ఒక చక్కటి ఏర్పాటు కల్పించారు. అది ఏంటి అంటే కొండ చుట్టూ 32 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేయని వారు కొండ మీద ఉన్న గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో గుడి ప్రదక్షిణ చేసి వారు గిరి ప్రదక్షిణ చేసిన భావంతో తృప్తి పొందుతూ ఉంటారు. ఈ సింహాచల అప్పన్న చివరి విడత చందన సమర్పణ కూడా ఇదే రోజు జరుగుతుంది. గిరి ప్రదక్షిణ జరిగిన వెంటనే సింహాచల స్వామికి చివరి విడత చందన సమర్పణ జరుగుతుంది. పౌర్ణమి రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ తరువాత సుగంధ ద్రవ్యాలు కలిపిన 3 మణుగులు అంటే సుమారు 125 కేజీల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. చందనోత్సవం తరువాత స్వామివారికి సమర్పించే చివరి విడత చందనోత్సవం ఇదే. ఈ సంవత్సరం ఈ గిరి ప్రదక్షిణ అద్భుతంగా జరిగింది.
మరలా వచ్చే సంవత్సరం గిరి ప్రదక్షిణలో కలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.